ग्रुप वन इम्तहानात में बेज़ाब्तगी और नाइंसाफ़ी के खिलाफ और बेरोज़गार नौजवानों को इंसाफ की फराहमी के मुतालबे पर तेलंगाना जागृति की जानिब से आज गन पार्क में धरना मुनज़्ज़म किया गया। धरने की क़यादत तेलंगाना जागृति के सदर कल्वाकुंटला कविता ने की। इस मौके पर जागृति के सैकड़ों कारकुनों के साथ साथ ग्रुप वन उम्मीदवारों ने भी बड़ी तादाद में शिरकत की और हुकूमत के रवैये के खिलाफ सख्त एहतजाज दर्ज कराया। कल्वाकुंटला कविता ने खिताब करते हुए कहा कि ग्रुप वन उम्मीदवारों को हौसला देने, इनके साथ एकजहती के इजहार के लिए ही गन पार्क में धरना मुनज़्ज़म किया गया। उन्होंने कहा कि ग्रुप वन इम्तिहान को मनसूख करने के मुतालबे के साथ तेलंगाना जागृति ने पहले ही TGPSC का मुहासरा किया था, लेकिन हुकूमत ने अब तक कोई कदम नहीं उठाया। उन्होंने कांग्रेस हुकूमत पर शदीद तनकीद की और कहा कि कांग्रेस कायदीन अपने ख़ानदान के अफराद को बोनस मुलाजिमतें दे सकते हैं, मगर उन्हें अवाम को बोकस मुलाजिमतें नहीं देनी चाहिए। राहुल गांधी दिल्ली से हैदराबाद आकर बेरोज़गारों से वोट मांगे, लेकिन इक़्तिदार में आते ही इन्हीं नौजवानों को धोखा दिया। आज तक जॉब कैलेंडर जारी नहीं किया गया और हुकूमत पुरानी मुलाजिमतों को नए तकर्रात करार देकर अवाम को गुमराह कर रही। कविता ने वाज़ेह किया कि ग्रुप वन इम्तिहान को गलत अंदाज में मुनक़्क़िद किया गया और जब तक इस इम्तिहान को मनसूख नहीं किया जाता तहरीक जारी रहेगी। उन्होंने कहा कि तेलंगाना के दानिश्वरों को अब खामोशी तोड़नी चाहिए। उन्होंने कहा कि ग्रुप वन इम्तिहान पर हरगोपाल सर को भी लबकुशाई करनी चाहिए और ज़रूरत पड़ी तो वो खुद हरगोपाल सर से मुलाकात करेंगी। కాంగ్రెస్ పార్టీ వచ్చి రాహుల్ గాంధీ వచ్చి విద్యార్థులకు న్యాయం చేస్తాడంటే నమ్మి అధికారం ఇచ్చిను. మీరు ఇవాళ మోసం చేస్తే అదే ఈ విద్యార్థులు, అదే నిరుద్యోగులు ఆ కుర్చీలకు వెళ్ళి మిమ్మల్ని లాగి అవతల పడేస్తారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. మరి ఇట్లా మోసం మీరు చేస్తే జాగృతి చూస్తూ ఊరుకోదు. తెలంగాణ జాగృతి కార్యాచరణ ప్రకటించింది. రేపు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెడతా ఉన్నాం. వరుసగా రోజొక తరహా నిరసన తెలియజేస్తాం. మా విషయం, మా ఉద్యోగులు బాధపడుతున్న విషయం, మా నిరుద్యోగులు మోసపోయిన విషయం కోర్టులలో జడ్జిలకు అర్థమయ్యేదాకా కూడా మేము పోరాటం ఆపమని తెలియజేస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం. ప్రజాగ్రహానికి గురి కావద్దు. మీరు తక్షణమే నిరుద్యోగుల పక్షాన నిలబడండి. వారి గోసను మీరు తెచ్చుకోకండి. తక్షణమే గ్రూప్ 1 నియామకాలను రద్దు చేయండి. తిరిగి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించండి అని డిమాండ్ చేస్తున్నాం. ఒక్కటి కాదు, రెండు కాదు, ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే మొదలు పెట్టినరో అప్పటి నుండి మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చేదాకా ప్రతి అడుగులో అవకతవకలే, ప్రతి అడుగులో అబద్ధాలే, ప్రతి అడుగులో కూడా మోసమే. కాంగ్రెస్ పార్టీని మేము ఒకటే కోరుతా ఉన్నాం. ఎవరి కోసం ఎగ్జామ్ పెట్టిరు? మీరు ఎందుకోసం రిజల్ట్ ఇచ్చిరు? మీరు తెలంగాణ బిడ్డల కోసం పెట్టినరా, లేకపోతే మీ కాంగ్రెస్ పార్టీ పావులను కొంతమందికి ఉద్యోగాలు ఇచ్చుకోవడానికి ఈ ప్రయత్నం చేస్తురా? అట్లా చేసేది ఉంటే ఓపెన్గా ఎప్పురి 10 మందికో 11 మందికో బోనస్ ఉద్యోగాలు ఇచ్చుకోండి. కానీ ఇట్లా బోగస్ ఉద్యోగాలు మాత్రం ఇవ్వద్దు. వేలాది మంది ఎవరైతే పరీక్షలు రాసినరో ఆ విద్యార్థులంతా కూడా పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు. వాళ్ళ తల్లి తండ్రి కూలీనాలు చేసి కడుపు కట్టుకొని గ్రామాల నుంచి వాళ్ళని పట్టణాలకు పంపించారు. ఈ అశోక్ నగర్ చౌరస్తాను పట్టుకొని 9 ఏళ్ళు 10 ఏళ్ళు 11 ఏళ్ళుగా ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. తెలుసో తెలియకనో మరి తెలంగాణ వచ్చినాక 11 ఏళ్ళకు కూడా మనం గ్రూప్ 1 సరిగా పెట్టుకోలేకపోయినాం. మొన్న పెట్టుకున్నాం. దాంట్లో ఎందుకు అన్యాయం చేస్తున్నారు? మీరు వాళ్ళ మీద ఎక్కే కదా, వాళ్ళ పేరు చెప్పుకునే కదా ప్రభుత్వంలోకి వచ్చింది. మీ రాహుల్ గాంధీ ఢిల్లీ ఇడిచి అశోక్ నగర్ గల్లీలకు వచ్చి నిరుద్యోగుల కాళ్ళు పట్టుకొని నిరుద్యోగులకు మోసపూరితమైన మాటలు చెప్పి ఇక్కడ వాళ్ళను మభ్యపెట్టి మీరు అధికారంలోకి వచ్చిండ్రు. ఎవరి వల్ల అయితే అధికారంలోకి వచ్చిరో వాళ్ళనే మోసం చేస్తారా రేవంత్ రెడ్డి గారు? మీరు వాళ్ళనే మోసం చేస్తారా రాహుల్ గాంధీ గారు? మీరు ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచన